ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వాటిల్లో పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటిది ఒకటి. ఈ పత్రిజతోటి నా ప్రయాణం అనే శీర్షికలో ఇప్పటికి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ కూడా పిఎస్ఎస్ మూమెంట్లోకి రావటం, పత్రిజ గారిని కలవటం, వారి మాటలకి చాలా ప్రభావితం అవటం, వారిచ్చే జ్ఞానాన్ని అంతా పునికి పుచ్చుకొని ఆయన యొక్క లక్ష్య సాధన ఏదైతే ఉన్నదో అదే మా లక్ష్య సాధన అనేటటువంటి నినాదంతో అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు, ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు, ఎన్నో పిరమిడ్ నిర్మాణాలకి దోహదపడుతున్నారు. అట్లాగే ఇప్పుడు మనం చూసేటటువంటి పిఎంసి ఛానల్ కూడా బలపతను కూడా శాయశక్తుల వారు మనకి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఈరోజు మన ముందుకి కొత్తగూడెం పట్టణంలో మాస్టర్ రాఘవ గారు మన ముందుకు వచ్చున్నారు. వీరు అద్భుతమైనటువంటి ధ్యాన కేంద్రాన్ని నిర్మించడమే కాకుండా వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్ జరిగినా కానీ ఇక్కడి నుండి చేయటం అనేది ఒక ఆనవాయితీగా మనకు వచ్చేసింది. బహుశా రాఘవ అనే కంటే కూడా 108 రాఘవ అని అంటే అదొక నిక్నేమ్ కింద కన్ఫర్మ్ అయిపోయింది. అటువంటి మాస్టర్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వారి మాటల్లోనే వారు ఎట్లా ప్రభావితం అయ్యారు, ఎంతెంత అద్భుతమైన కార్యక్రమాలకి ఈ గ్రౌండ్ అంతా ఎట్లా ప్రిపేర్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకి వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే రాఘవ గారు. నమస్కారం. నమస్తే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ పుట్టారు, మీరేమిటి? నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా గొల్లల మామిడాడి గ్రామంలో నేను జన్మ తీసుకున్నాను సార్. ఓకే సార్. అక్కడ పుట్టి పెరిగి నా చదువు కొద్దిగానే చదువుకున్నా, 5వ తరగతి వరకునే చదువుకున్నాను నేను. ఓకే. ఆ తర్వాత ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చేతి వృత్తి నేర్చుకున్నా. ఓకే. కార్పెంటర్ వర్క్. ఓకే. అక్కడ అలా చేసుకుంటూ నాకు మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ వృత్తి రీత్యా కొత్తగూడెం ఖమ్మం డిస్టిక్ కొత్తగూడెం రావాల్సి వచ్చిందండి. ఓకే. ఓకే. నేను 1992లో కొత్తగూడెం రావాల్సి వచ్చింది. భార్య 2 పిల్లల్ని తీసుకుని కొత్తగూడెం వచ్చి ఇక్కడ ఒక వర్క్ చేయాల్సి వచ్చి ఈ వర్క్ల ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయానండి. అప్పుడు సెటిల్ అయిపోయారు? ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఓకే. అంటే వ్యాపార వర్గంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తానికి స్థానం కూడా ఇక్కడే ఏర్పరుచుకున్నా అండి. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఓకే. ఓకే. అంతా ఇక్కడే నడుస్తుందండి. ఇప్పుడు పోతే ఇక ఈ ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ ద్వారా కానీ ఏమన్నా మీకు అసలు పరిచయాలు ఉన్నాయా? ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇంట్లో శనివారం పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం అలాంటివన్నీ తెలుసు. కానీ నేను ఒక 18 years 16 years వచ్చే వరకు కూడా నేనేమి పూజలు చేయలేదు. ఆ తర్వాత గుడికి వెళ్ళడం, మా వీధిలో మా ఊర్లో రామాలయాలు 2 పెద్ద రామాలయాలు ఉంటాయండి. అక్కడ రాముల వారి గుడి పెద్ద పేరు. ఓకే. ఆ రామాలయానికి సంబంధించిన ఒక కోనేరు ఉంటుంది, చెరువు. సరదాగా ఆ చెరువు కాడికి ఆ రామాలయ ధర్మకర్తలు వాళ్ళు పొద్దుటే వెళ్ళి స్నానం చేయడం, అక్కడ పూలు కోయడం, గుడికి తీసుకెళ్ళడం ఇవ్వడంలో ఆ చెరువులో వెళ్ళి ఈత కొట్టదాం, సరదాగా ఆడుకుందామని వెళ్ళి వాళ్ళతోటి స్నానం చేసి ఆ పూలు బుట్టలు ఇచ్చేవారు. పిల్లలు అందరం చేరి ఆ బుట్టలతో పువ్వులు కోసి ఆ రామాలయానికి పట్టుకెళ్ళి ఇస్తే మాకు ప్రసాదం పెట్టేవారు. అలా వచ్చేవాళ్ళు. అలాగా ఉండేది. ప్రసాదం కోసమైనా గుడికి వెళ్ళడం జరిగేది. అంతవరకు నేనేమో అనుకునేవాడు, ఆ గుడికి ప్రసాదం ఏమో అనుకునేవాళ్ళు. తర్వాత పెళ్ళయ్యాక కొంచెం ఆధ్యాత్మికంగా కొన్ని గుడికి వెళ్ళాలి, కొద్దిగా పూజలు చేయాలి అనేది ఉండి నేను బాగా హనుమంతుడిని బాగా నమ్మేవాడిని. అంటే పెళ్ళి అయిన తర్వాత ఈ మార్పు మీలో రావడానికి మీ భార్య గారి కారణమా? భార్య కారణం అని ఏం కాదులేండి. నాకే చెయ్యాలి, వయసు పెరిగింది, మనం కూడా ఏదో చేయాలి, పిల్లలు పుట్టారు, ఆ గుళ్ళు గోపురాలు వెళ్తూ ఉంటుంటే పద్ధతి ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఓకే. హనుమంతుడి గుడికి మాత్రం బాగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఓకే. ఓకే. హనుమంతుడిని పూజించు అని కొద్దిగా వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఏదైనా ముహూర్తానికి పెట్టడానికి వెళ్ళినప్పుడు మన జాతకాలు చెప్పేటోళ్ళు ఉన్నప్పుడు మీరు హనుమంతుడిని పూజిస్తే మీకు చాలా పవర్ఫుల్గా ఉంటారు మీరు అని చెప్పడం అట్లాంటివి జరిగాయి. ఆ నమ్మకం ఉండిపోయింది. కాబట్టి హనుమాన్ చాలీసా నేర్చుకున్న, హనుమంతుడు గుడికి డైలీ వెళ్ళడం, 108 రోజులు దీక్ష, 108 రోజులు దీక్ష తీసుకోవడం, 108 సార్లు ఉదయం, 108 సార్లు సాయంత్రం ప్రదక్షిణాలు హనుమంతుడి గుడికి. ఇలాంటివన్నీ బాగానే జరిగాయి. ఇలా జరిగినాయి. మరి కానీ నా దైనందిన జీవితం రకరకాలుగా మారింది. ఎన్ని చేసినా కూడా నాకు వర్క్ టెన్షన్స్ ఉండేవి. వర్కర్స్ని తీసుకొచ్చి పని చేయించడం, అన్న టైంకి పని అవ్వకపోతే యజమానులతో నాకు కొద్దిగా ఇబ్బందులు రావడం,
ఇలాగ ఈ కొత్తగూడెం వచ్చాక ఈ వర్క్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉండేవి. ఓకే. ఆ ఇబ్బందుల వల్ల నాకు ఒత్తిళ్ళు పెరిగినాయి. ఓకే. 2002 ఆ టైంలో మా మా మిస్సెస్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే. బ్రెయిన్లో ఒక ఒక డిసీజర్ వచ్చి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ నరాలు ఏదో క్లాట్ అయ్యి ఫిట్స్ టైప్లో, ఫిట్స్లా కాదు కానీ ఫిట్స్ లాగా ఒక రకమైన నొప్పి, ఆ టెన్షన్ వచ్చేది. ఓకే. డాక్టర్లు చూపిస్తే ఎంతమంది చూపించినా దానికి ఏదో మందులు రాసేవారు, తగ్గుద్ది అనేవారు, కానీ ఏం తగ్గేది కాదు. చాన్నాళ్ళు భరాయించింది ఆ బాధ. అట్లా భరాయించుకుంటూ తిప్పుతూనే ఉన్నాం. నేను నా పని నేను చేసుకుంటూ ఆవిడ ఏదో బాధపడేది, కానీ అలాగే ఉంటుండగా నా పని ఇలా చేసుకుంటే ఈ టెన్షన్లకి కొద్దిగా నేను ఆల్కహాల్ కూడా అలవాటు చేసేసుకున్నా. ఓకే. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అలవాటు లేదు. ఓకే. పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టేదాకా కూడా నాకు ఆల్కహాల్ అలవాటు లేదు. కానీ పరిస్థితులు ప్రభావం, ఆ ప్రాంత ప్రభావం, ఈ ఏరియా కొంచెం మాకు పరిచయస్తులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ ఏదో కొద్దిగా తీసుకుంటే బాగుంటుందని ఆ రకంగా వాళ్ళతోటి కొద్దిగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. సరే, ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు ఇలా ఉండేది. నాన్ వెజ్ బాగా వాడేవాడిని, తినేవాడిని, బాగానే ఉండేది. ఈ బాధలు పడతానే ఉండేవాడిని, మా పనులు చేస్తూనే ఉండేవాడిని. ఇలా జరుగుతుంటుండగా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడే ఫస్ట్ అక్షరాభ్యాసం ఇక్కడే చేశారు, స్కూల్లో. ఓకే. ఓకే. ఇదంతా జరిగింది. మా ఆవిడ గారికి కొద్దిగా ఇది ఎక్కువవుతుంది. ఎక్కువైనప్పుడు డాక్టర్స్ చూపిస్తూ ఉండేవాడిని. ఆ టైంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, మీ శ్రీదేవి గారికి, మా భార్య పేరు శ్రీదేవి గారికి మీరు ఎన్ని మందులు వాడుతున్నారు కదా సార్, ఎంతమంది డాక్టర్లు చూపిస్తారు, ప్రొఫెసర్లు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని కూడా పట్టుకుని వెళ్ళి మేము వాళ్ళు క్లినిక్లు పెట్టుకుంటుంటారు కదా మంచి బాగా డాక్టర్, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నేను చూపించేవాడిని. చూపిస్తే మందులు రాసేవారు, వీళ్ళన్నీ చేసేవారు, కానీ అది క్యూర్ అయ్యేది కాదు. ఎప్పటికప్పుడు తగ్గుతుందేమో ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ లోపల ఆయన ఏం చెప్పాడంటే, ఇన్ని మందులు వాడుతున్నారు కాబట్టి మీరు మెడిటేషన్ అని ఒకటి ఉంది ఆ మెడిటేషన్ చేయించండి, కొంత ఈ మందులకి దానికి కొంచెం ఉపశమనం ఉంటుంది అని చెప్పాడు. ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్. ఆయన నాకు క్లోజ్ బాగా, ఎందుకంటే నేను ఈ రోగాలతో క్లోజ్ అయిపోతున్నాం కదా, డాక్టర్లకి, నర్సులకి, వీళ్ళందరికీ మనకి బాగా పరిచయం అయిపోతారు కదా, బాగా ఫ్రెండ్షిప్ వచ్చేసింది. ఆయన నా బాధ చూసి ఇలాగా చేస్తే బాగుంటుంది ఏమోనంటే సలహా చెప్పాడు. కానీ ఈ మెడిటేషన్ అంటే మనకి సంబంధించింది కాదు, అది ఎవరో ఋషులు, ఏదో ఏజ్ బార్ అయిన వాళ్ళు, కొద్దిగా ఆధ్యాత్మికంగా ఎదిగిన పుస్తకాలు చదివిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చేసే కార్యక్రమాలు మనకెందుకు చెప్తున్నారు సార్, ఇది మనకి కలవదు ఇది. ఇప్పుడు నేను మెడిటేషన్ చేయించగలుగుతాను, కుదరదులేండి అని. లేదండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఒకటి ఉంది, మెడిటేషన్ చేయించండి. మన పలానా మీకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, నాకు మీకు తెలిసిన మిత్రుడు పలానా ఆయన ఉన్నాడు, ఆయన పేరు వేముల శ్రీనివాస్ అని. ఆయన ఈ పిరమిడ్ ధ్యానంలో ఉన్నాడు అప్పటికి, 2000 ఆ ప్రాంతంలో పిరమిడ్ ధ్యానంలో ఉన్నాడు, కొత్తగూడెంలోనే. అప్పుడే ఈ కొత్తగూడెంలో శారదా కుటీర్ అని, ఇక్కడ బస్ స్టాండ్ ముందు, కొత్తగూడెం బస్ స్టాండ్ ముందు శారదా కుటీర్ అని ఒక ఆశ్రమం ఉందండి, రామకృష్ణ శారదా కుటీర్ అని. అందులో పిరమిడ్ కట్టించారు రంగారావు గారు అని. అది కొత్తగా కట్టించారు, అప్పటిదాకా నాకు తెలియదు. ఈయన చెప్పి నేను అడిగాను, ఇలాగ ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల మీకు పిరమిడ్ మెడిటేషన్ ఇది చేస్తున్నారట కదా, మెడిటేషన్ చేస్తే ఏదైనా క్యూర్ అవుతుందా అని అడిగితే, సార్ సిస్టర్ని తీసుకురండి, నేను అక్కడ తీసుకెళ్ళి మెడిటేషన్ అలవాటు చేస్తాను, చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. వెంటనే తీసుకెళ్ళాను. ఆయన కూడా వెంటనే పిరమిడ్కి తీసుకెళ్ళి, కింగ్ ఛాంబర్ ఉంది, ఒక సింగిల్ పర్సన్ కూర్చోవచ్చు, ఆ కింగ్ ఛాంబర్ మీద కూర్చోబెట్టి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోమ్మా, కాళ్ళు ఇలా మడుచుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసేసి ధ్యానం చేయండి విధానం చెప్పారు. ఓకే, ఆ రోజు చేయించడం జరిగింది. అలాగా ఇలాగ ఒక 41 రోజు మీరు ధ్యానం చేయండి కంటిన్యూగా, పొద్దున్న సాయంత్రం అని చెప్తే, సరే ఇది కూడా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి పొద్దున్న సాయంత్రం రోజు 11 గంటలకు మార్నింగ్ ఈవిడ బండి ఎక్కించుకుని ఒక 2 కిలోమీటర్న్నర ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడ చేయించుకుంటూ ధ్యానం చేపిస్తాం, తీసుకురావడం. నేనైతే ధ్యానం చేసేవాడిని కాదు, ఆవిడ కోసమే మీరు వెళ్ళింది, ఆవిడ కదా పేషెంట్, ఆవిడకి అవసరం, నాకు అవసరం ఏంటి, ఆ పరిధిలో ఉన్నా. ఆ తర్వాత మార్నింగ్ ఈవినింగ్ చేయించుకున్నాడు. 20 days అయ్యేటప్పటికి ఇవిడికి ఇంకా ఎక్కువైపోతుంది ప్రాబ్లం, బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతులకి సర్లే ఈ ప్రయోగాలు కాదని అప్పటికే సజెషన్ చేసింది డాక్టర్స్ ఏంటంటే, ఆపరేషన్ చేయించుకోండి బ్రెయిన్కి, మీకు ఇది మందుల వల్ల క్యూర్ అవ్వదని చెప్పేసిన తర్వాత నేను ఈ ప్రయోగం చేశాను.
అప్పుడు ఇక ఆపరేషన్ చేయించేద్దాం అని చెప్పేసి ఒక బెంగళూరులో చేయించాలి ఆపరేషన్. ఒక మిత్రుడిని అడిగితే అక్కడ సపోర్ట్ కావాలి, నాకు ఎవరో తెలియదు, మీ కోఆపరేట్ కావాలంటే నేను తీసుకెళ్తానులే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏదో ఇట్లా చెప్తే హైదరాబాద్లో డాక్టర్ ఉన్నారు, ఆయన కూడా ఒకసారి సలహా తీసుకుందాం, మంచి న్యూరో స్పెషలిస్ట్ అంటే లేదన్నా ఫైనల్ అయిపోయింది, ఇంకా వద్దు చాలా మందితో అయిపోయింది, ఇంకా నాకు ఓపిక లేదు అనే సమయంలో ఆయన రిక్వెస్ట్గా అడిగాడు. ఈయన కూడా చూద్దాం, ఈయన చెప్పి తగ్గకపోతే మారకపోతే అటు వెళ్దాము, ఈయనే చెప్పేస్తాడు వెళ్ళిపోతే వెళ్ళిపోమని, లేకపోతే చెప్తాడు. సరేలే ఇంత క్లియర్గా చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఒక అవకాశం చూద్దామని చెప్పేసి ఆయన మాట ప్రకారంగా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన చాలా సీనియర్ మంచి డాక్టర్. వారికి ఇది చెప్పా, ఈ టెస్ట్లు అన్నీ చూపిస్తే వారు ఏం చెప్పారంటే ఇవన్నీ తీసి పక్కకు పెట్టి మళ్ళీ ఏదో చిన్న టెస్టులు చేయించారు, ఈ టెస్ట్లు ఏం చూడలేదు, చిన్న టెస్ట్ చేయించేసి చాలా సింపుల్ ట్యాబ్లెట్లు రాసేసి ఈ వాడండి 1 సంవత్సరం కంటిన్యూగా మానకుండా మీ ప్రాబ్లం నయమైపోద్ది అన్నాడు. నాకు విపరీతమైన ఆలోచన, ఇదేంటి ఇది ఆపరేషన్ దాకా వెళ్ళిన కేసు, నిన్నటి దాకా ఈవిడేమో పడిపోతుంది, రోజుకు 20 సార్లు నొప్పి వచ్చేస్తుంది, విమానాలు పరిగెడుతున్నాయి, రైళ్లు పరిగెడుతున్నాయి, నేను తలలో బాధపడుతుంది, ఇదేంటని చెప్పేసి ఆయన్ని నేను సార్ ఆపరేషన్ దాకా వెళ్దామన్నారు, మరి మీరు ఎలా చెప్తున్నారంటే ఆయన కోప్పడ్డారు. నీకు ఆపరేషన్ ఆపితే నాకేమైనా కలిసి వస్తుందయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఆయన కోపిస్టీ అనేది ముందు చెప్పారు మా వాళ్ళు, నాకు డౌట్ తేల్చుకోవాలి కదా, నేను అడిగితే ఆ మాటకే కోప్పడ్డాడు ఆయన. సారీ సార్ నాకు తెలియక అడిగాను, ఓకే సార్ అలాగే పాటిస్తాం మీరు చెప్పినట్టు అనేసి లెగిసి వచ్చేస్తుండగా నాకు ఎందుకో డౌట్ వచ్చి, మరి డాక్టర్ ఆయన ఏమో ఆర్ఎంపీ చెప్పాడు ఇక్కడ మెడిటేషన్ చేయమని, ఈయన పెద్ద డాక్టర్ అని చెప్పారు కదా. డోర్ తీస్తూ మళ్ళీ డౌట్ వచ్చి సార్ అని చెప్పి అంటే ఏంటండి అంటే ఈవిడ మెడిటేషన్ చేస్తుంది సార్ ఈ మధ్యకాలంలో, ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లంకి ఉపయోగపడుతుందా, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని క్లారిటీ అడిగా. ఆయన మెడిటేషన్ చేస్తున్నారా, చేసుకోండి, చేస్తే మంచిదే కానీ ఏం నష్టం లేదు, దానికి ఇది కూడా ఉపయోగపడుతుంది, కంటిన్యూ చేసుకోండి అన్నాడు. అప్పుడు కొద్దిగా భయం లేదు ఇంకా, అంటే ఈ రోగం మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువైపోయిందేమో నా అపోహ. కానీ తర్వాత ఇప్పుడు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్ గురించి ఇప్పుడు ఈ మాస్టర్లు చెప్పిందని మనం సొంత అనుభవాలు వచ్చినాక చూస్తే ఏదన్నా ప్రాబ్లం ఒక రోగం తగ్గేటప్పుడు అది మన మెడిటేషన్ ద్వారా ఎక్కువ చేసి తగ్గిస్తుంది అనేది అప్పుడు అవగాహన లేదు, ఇప్పుడు వచ్చింది అనుకోండి, అప్పుడు అలాగే అనిపించి అపోహ పడి. కానీ చెప్పాడు కాబట్టి ఈవిడ మెడిటేషన్ చేసుకోవడం, ఆవిడ తన దైనందిన జీవితం సాగితా ఉంటుంటే కొద్ది రోజులకి ఈవిడికి రోజుకి 4 సార్లు 6 సార్లు వచ్చేది, ఒక 2 రోజులకు ఒకసారి రావడం, 4 సార్లు వచ్చేది 2 సార్లు రావడం, అలాగలాగా అలా తగ్గుతుంది. తగ్గింది. ఆపరేషన్తో పని లేదు, 6 నెలలకి 3 నెలలకి 6 నెలలకు మొత్తం మొదలెట్టింది, సంవత్సరానికి కూడా లేకుండా పోయింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే మాకు అది క్లారిటీ లేక మెడిటేషనా దేనివల్ల తగ్గిందో నాకు లేదు, మొత్తానికి అయితే తగ్గింది. కానీ ఆ డాక్టర్ గారు మాత్రం నాకు దేవుడు అయ్యాడు. ఇక్కడ మెడిటేషన్ కూడా ఇవిడేం మానలేదు, రోజు చేసుకుంటుంది. కానీ అక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే అండి, మెడిటేషన్ చేసినప్పుడు మనం నాన్ వెజ్ మానేయాలి, శాకాహారంలో ఉండాలి అనేది ఉంది. కానీ అప్పుడు మాకు అది ఆలోచన రాలా. ఆహారం మాత్రం మామూలు ఆహారం అంటే నేను నాన్ వెజ్ తింటూ నేను ఆల్కహాల్ తీసుకుంటూ నా జీవితం ఎప్పుడైతే ఉందో నాతోటి పాటే ప్రయాణం చేసేదే, కానీ ఆవిడ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు. ఆవిడ కూడా కంటిన్యూ నాన్ వెజ్ తీసుకునేది. మెడిటేషన్ అయితే కోపం ఎప్పుడు వస్తే అప్పుడు మెడిటేషన్ చేసుకునేది, బాధ ఎప్పుడు వస్తే అప్పుడు కోపం వచ్చినా మెడిటేషన్ చేసేది, బాధ వచ్చినా మెడిటేషన్ చేసేది. నేను మరి బాధ అంటే దానికి కారణం నేనే. నేను మంచిగా బయటకు వెళ్ళి ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసి మందు తాగి వచ్చేవాడిని. వచ్చేటప్పటికి ఈవిడికి ఆవిడ జబ్బు కంటే నా మీద ఉన్న బాధ ఎక్కువయ్యి రోజు ఇదే పని, ఇలాగే అయిపోతే ఎలాగా, మన ఇల్లు ఆకలి పిల్లలు అది ఇది అని చెప్పి ఆవిడ ఏదో అంటుంటే దానికి ఇంకొంచెం నేను రెచ్చిపోవడం, కొద్దిగా హింసాత్మకంగా ఉండేది. హింసాత్మకం అంటే ఎలాగంటే ఏదో అక్కడ పెద్ద అద్భుతమైన గొడవ ఉండేది కాదు, చిన్న మాట ఆవిడ ఏదన్నా ఇంట్లోకి నాకు కోపం రావడం, నేనేదో మాట అనడం, అక్కడ పెరగడం, ఆ రకంగా రోజు హింసాత్మకంగానే ఉండేది ఇంట్లో. ఒక మాటలో యుద్ధం అంటాం, యుద్ధాలే జరిగినట్టే ఉండేవి. ఇలాగే లాక్కుంటా వస్తున్నాం. ఈ లోపల పిల్లలు చదువుతున్నారు, పెరిగారు. మాకిద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి. వీళ్ళకి చదువులు పూర్తయిపోయినాయి, పెళ్ళిళ్ళ దాకా వచ్చేసారు. నేను మాత్రం ఈ రూట్లో బాగా పిల్లలు ఎలాగైతే ఎదిగారో నా జీవితం కూడా నా జాయ్ఫుల్గా నా ఆల్కహాల్ అలవాటు నాకెవరు చెప్పేటోళ్ళు లేరు ఇక్కడ. నా తల్లిదండ్రులు గతించారు, అత్తమామలు గతించారు, బామ్మరుదులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ నేనే నియంత, నేనే ఎక్కువ.
నా మాటే చల్లాలి. ఇక మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీకు మీరు చెప్పుకోవాలి. నాకు నేనే చెప్పుకోవాలి. అప్పుడు దాకా నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు కాబట్టి నేను చాలా హైట్ అనుకున్నాను. నేను హైట్ అనుకుని చేసుకుంటూ ఇలాగ ఉంటుంటే ఈ మెడిటేషన్ అనే దాని గురించి మాకు బుర్రలోకి రాలేదు. కానీ ఆవిడ చేసుకుంటున్నారు, మీ మెసేజ్ చేసుకుంటుంది. ఆవిడకి ఎప్పుడు ఏదొచ్చినా చేసుకునేది అంతే. అదేదో చేసుకుంటుందంటే నాకు ఒక్కోసారి నేను మందు మీద వచ్చి నాతో మాట్లాడకుండా నువ్వు మెడిటేషన్ చేసుకుంటున్నావా, నువ్వే నా మెడిటేషన్ చేసుకోవడం నేను చేసుకోవాలేనా అని నేను కళ్ళు మూసుకుని కూర్చుని పంతానికే కానీ అదేదో నా కోసం కాదు. ఇలాగే జరిగేది. ఆవిడ బాధపడతా ఉండేది, ఏంటో ఈయన ఎప్పటికన్నా మారతాడా, ఎప్పటికన్నా మారతారులేండి అనేది మళ్ళీ. కానీ నాతో తగబెట్టుకోవడం అనేది కాదు. ఇవాళ కూడా తాగారా అనేది కానీ, ఇవాళ ఎందుకు తాగారు ఊరుకోండి అనే కాకుండా ఇవాళ కూడా తాగొచ్చారా అనేది, ఇవే అని నేను మళ్ళీ అక్కడ ఇలాగే జరిగేది. ఆ జరగడం పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. కానీ ఎప్పుడు నాకు పిల్లలు ఎదురు చెప్పలేదు, నాకు ఎవరో ఎదురు చెప్పలేదు. ఇంటికి కుటుంబాన్ని పెద్ద మీరే కదా. అవునండి. ఎదురు చెప్పే ధైర్యం ఎలా ఉండదు, ధైర్యం లేదు. పిల్లలు ఏం చదువుతున్నారు అప్పటికి? ఇదంతా నేను వివరణ తెలుసుకునేటప్పటికి మా అమ్మాయి డాక్టర్కి ప్రిపేర్ అవుతుందండి, ఎంబీబీఎస్ మెడిసిన్. ఓకే. ఎంబీబీఎస్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, బైపీసీ తీసుకుంది. ఆమె డాక్టర్ అవ్వాలని ఏం పెట్టుకుంది, కొడుకేమో సీఏ అవ్వాలని ఆయన పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరికి నేనేమి అడ్డు చెప్పడం కాదు, అసలు వాళ్ళకి ఏమి నేనేం చేయలేదు. ఎలా చదవండి అలా చదవండి చెప్పలేదు. పొద్దుటే లేపి పుస్తకాలు తీసుకుని చదవండి అని చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళే చదువుకుంటూ బాగానే తయారు. కానీ వాళ్ళకి ఏ లోటు రాకుండా ఏం కావాలితే ఏర్పాటు చేయడం వరకునే చేసేవాడిని. వాళ్ళే నన్ను ఎక్కువ ప్రెజర్ పెట్టకుండానే చదివారు. వాళ్ళ దారి వాళ్ళ మార్గం మంచి మార్గం వాళ్ళే ఎన్నుకుంటూ వాళ్ళు అమ్మాయి డాక్టర్ అయిపోయింది, ఎంబీబీఎస్ డాక్టర్ పూర్తి చేసింది. చేసిన తర్వాత విచిత్రంగా అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయింది. అంటే ఆ మ్యారేజ్ కూడా మేము ఎప్పుడో సెటిల్ చేసిన మ్యారేజే. చిన్నప్పుడే మా బావమరిది ఉన్నాడండి, వాళ్ళు ఇద్దరు ఏజ్ దగ్గర ఉంటుంది, వీళ్ళిద్దరికే పెళ్లిళ్ళు చేయాలని చెప్పి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అనుకుంటే వాళ్ళిద్దరిని పెళ్లి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి రైల్వేలో జాబ్ చేస్తాడు సార్. రైల్వేలో ఎంప్లాయీ, ఆఫీస్లోనే ఓఎస్ అలా చేస్తుండగా వాళ్ళ అమ్మాయి కూడా మ్యారేజ్ ఎప్పుడు చేసామనుకుంటున్నారు? ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చేసాం. ఎవరైనా చేస్తారా? అసలు మెడిసిన్ పూర్తి అయితేనే కానీ అసలు మెడిసిన్ చదవడమే ఒక ఛాలెంజ్. మళ్ళీ మ్యారేజ్ చేస్తే ఏదో చదువుని అమ్మాయి లైఫ్ మీ ప్లాన్ ప్రకారంగా పిల్లల యొక్క ఇది ప్రకారం అది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అందరూ నాకు సలహా చెప్పారు, పెళ్లి చేయొద్దు, మంచి అనుకోని సీటు ఫ్రీ వచ్చింది, మెడిసిన్ సీట్ మెరిట్లో. అటువంటి పిల్లని ఇప్పుడు పెళ్లి చేసి పాడు చేస్తావా పెళ్లి అని అంటే అమ్మాయిని అడిగా. అంటే అవతల అబ్బాయికి ఒత్తిడి ఉంది, ఇంకొకళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే సరేలే వీళ్ళని ఇద్దరినే ఒకసారి కూర్చోబెట్టి అడిగితే నా పని నేను చేస్తాను, ఆయన పని ఆవిడ ఎవరి కాళ్ళు మాకు ఇబ్బంది లేదు, మీరు పెళ్లి చేసినా పర్లేదు, అప్పుడు చేసినా పర్లేదు, ఇప్పుడు చేసినా పర్లేదు అంటే ఇంకా సరే అని చెప్పి పెళ్లి అయిపోయింది. వాళ్ళకి పెళ్లి అయిపోయింది, అబ్బాయికి కూడా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మీ మిస్సెస్కి ఇక సాధన కంటిన్యూ అవ్వటం వలన రెమెడీ బాగా వచ్చింది కదా అసలు బ్రహ్మాండంగా. సుమారు ఎన్ని నెలలు టైం తీసుకుందంటే ఆ మందు వాడుతూ ధ్యానం చేస్తున్నారు, మొత్తం మీద ఎన్ని నెలలకి ఆవిడ పూర్తిగా స్వస్థతకు వచ్చింది? అసలు ఎన్ని నెలలు కాదు సార్, ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోయింది కదా. నేను 2002లో చెప్పాను కాదు, అంటే ఇప్పుడు తక్కువ మందితో ధ్యానం కంటిన్యూ చేస్తున్నారు కదా, ఈ పెయిన్స్ రావటం ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు, 4 నెలల 6 నెలల ఎన్నాళ్ళు పట్టింది? సంవత్సరాలే. అది లాంగ్ టైమ్ మెడిసిన్ అది. ఓకే. ఇప్పటికీ కూడా ఆవిడ ఒక టాబ్లెట్ వేసుకుంటుంది, 4-5 టాబ్లెట్లతో మొదలైంది ఒక టాబ్లెట్. ఇప్పుడు ఒక టాబ్లెట్ కూడా ఆవిడ ఏదో చిన్న బెరుగుతోటే ఆ టాబ్లెట్ వాడుతుంది, అసలు అది కూడా తీసేయచ్చు. సరే ఓ పక్కన బడి ఉంటుంది కదా అని వేస్తుంది అంతే. అసలు అది లేనే లేదు, ఆ తాటే రావట్లేదు, అసలు నొప్పి వస్తుందనే ఆలోచన కూడా లేదు, చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు. మరి మీ జీవితంలో ధ్యానం ఎలా ప్రవేశించింది? నేను ఇలా వర్కులు చేసుకుంటూ ఈ నా వ్యవహారం నేను నడిపించుకుంటూ, పంతంతో కూర్చుంటాం కాదు, శ్రద్ధతో కూర్చుంటాం. అదే శ్రద్ధతో కూర్చునేదే జరుగుతుంటుండగా బాగా ఆల్కహాల్ ఫ్రెండ్స్ బాగా ఇది అది ఉండేది. మధ్య మధ్యలో మానేయాలని చెప్పేసి నేను ఆధ్యాత్మికంగా నేను గట్టిపడిపోవాలని చెప్పేసి హనుమాన్ గుడికి వెళ్ళి ఈరోజు దీక్ష తీసుకుంటున్నా 41 రోజు అనేవాడు. 41 రోజు తీసుకున్నా, 41 రోజుని 108 రోజులు చేశా. అంటే కంటిన్యూ, అంటే ఇంకా బలంగా మా విల్ పవర్ని పెంచుకుందామని దాన్ని అలా కంటిన్యూ చేశారు. చేస్తూ 108 రోజులు చేసి అన్నీ చేసిన తర్వాత వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను కదా, 108 రోజులు నేను ఏం ముట్టుకోకుండా చేశాను అని ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఈ 108 రోజులు సరిపడగా ఎక్కువ డబల్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ మందు వ్యవహారం అంతా ఉండేది. ఇలాగే జరుగుతున్నది. దాన్ని కంట్రోల్ చేయడానికి నాకు కుదిరట్లేదు. సర్లే ఇంక ఇది ఇంతేనేమో, నాకు ఈ టైప్లోనే ఉందేమో
నడిపిద్దామని నేను ఎప్పుడు దాని గురించి మానాలి ఏదో చెయ్యాలి అనేది లేదు. ఓకే. ఇక వీళ్ళు ఒత్తిడి కూడా బాధే తప్ప నన్ను గట్టిగా ఇబ్బంది పెట్టింది లేదు. ఓకే. ఇలా జరుగుతుండగా మధ్య మధ్యలో నాకు బీపీఓ హై అవడం అప్పుడప్పుడు జరిగింది. ఓకే. మధ్యలో ఒకసారి కోమాకు పోయే పరిస్థితి వచ్చింది. కోమాలో పోయాను 6 days. ఎందుకని? సెరెబ్రల్ మలేరియా అనేది ఒక వ్యాధి అంటండి, అది మెదడు వ్యాపి వ్యాధి. అది కేవలం మందు వల్ల రాలే, ఏదో ఒక దోమకాటు వల్ల వచ్చిందన్నారు. అది డాక్టర్ తెలుసు. కానీ జనానికి మా ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు అంటే వీడు బాగా తాగి కిడ్నీయో లివరో ఏదో పోగొట్టుకున్నాడు, అందుకని కోమాలో పోయాడు, అటే చనిపోయి అటుపోతాడు, ఇటు రాడు అనే నిర్ణయాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో నేను ఒక 6 days కోమా, 6.5 days నేను కళ్ళు మూసి తెరిస్తే 6.5 రోజులు పట్టిందంట. నాకు 10 నిమిషాలు పట్టిందేమో అనుకున్నాను నేను, నాకు తెలీదు. అంతేగా మరి. ఎప్పుడైతే ఇక అది జరిగిందో మందు వల్లే ఇడు ఇలాగ అయిపోయాడు అని అనుకునేవారు. కానీ నేను మళ్ళీ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే ఇదంతా ఏం లేదు, నీకు తగ్గిపోయింది, నువ్వు ఎలాగ ఉండాల్సినప్పుడు అలాగే ఉండని ఆయన నాకు చెప్పాడు. విజయవాడలో నాగార్జున హాస్పిటల్. వాళ్ళు బాగా చెప్పారు ఏంటంటే నువ్వేం తినాలనుకుంటున్నావు తిని, ఏం తాగాలి, నువ్వు మామూలు పాత రాగవే కానీ నీకేం రోగం లేదని చెప్పేసి, జబ్బు అనేది లేదన్నారు. అంటే వీళ్ళు చచ్చిపోయినోడు బతికాడు అనేది వీళ్ళు భయంతో వీడికి పెడతారు, ఎండబెడతారని డాక్టర్ గారు ఏం చెప్పాడంటే ఇంటికి తీసుకెళ్ళి ఎండబెట్టకు, ఆయన పేషెంట్ కాదు మామూలు మనిషి అని చెప్పారు. ఆ ధైర్యంతో నేను వచ్చి మళ్ళీ మామూలుగా నా డ్యూటీ నేను ఎక్కేసేవాడిని. మధ్య మధ్యలో బీపీ రేజ్ అయ్యేది, మళ్ళీ ఒక పూట హాస్పిటల్కి వెళ్ళేవాడిని, గ్లూకోజులు పెట్టేవారు, తీసుకొచ్చేవారు, అయిపోయేది. ఇలా జరుగుతున్న క్రమంలో నాకే ఈ మెడిటేషన్ అనేది అనేది గుర్తొచ్చింది. అసలు ఈ మెడిటేషన్ ఎందుకు గుర్తొచ్చింది అంటే మా ఆవిడ వాళ్ళు గుర్తు రాలేదండి నాకు. మా ఆవిడ ఇంట్లో చేస్తున్నా సరే ఈ మెడిటేషన్ మీద నాకైతే పట్టేమీ చెయ్యాలనే శ్రద్ధ లేదు. అదేం జరిగిందంటే ఇక్కడ సీనియర్ మా మిసెస్ మెడిటేషన్ చెప్పిన దానికి తర్వాత వచ్చిన ఒక గునిపాటి సుధాకర్ గారని లోకల్లో ఉంటారు మాకు. ఆయన హౌస్ కూడా పిరమిడ్ హౌసే కట్టుకున్నాడు, ఇంట్లో కాపరానికి కూడా పిరమిడే కట్టారు ఆయన. ఇక్కడే కొత్తగూడెమే. ఆయన గునిపాటి వాళ్ళ ఇంటి పేరు సుధాకర్ అని పేరు. ఆయన పిరమిడ్ సుధాకర్ అనే నామకరణం పూర్తిగా అయిపోయింది. ఆయన మాకు పరిచయం. నేను కార్వింగ్ వర్క్ చేస్తాను, గొప్ప పని చేస్తాను, పెద్ద పెద్ద పనులు చేస్తాను అనేది నాకు ఒక బ్రాండ్ ఉంది ఇక్కడ. కార్వింగ్ వర్క్లో నేను కొంచెం వర్కులు మంచిగా చేస్తానని బ్రాండ్ ఉంది. దాని మీద అందరూ గౌరవంగా మాట్లాడతారు, నాతోటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ రకంగా ఆయన వచ్చి కలిసినప్పుడల్లా రాఘవ్ గారు మీరు ధ్యానం చేస్తే బాగుంటుందండి, మీరు చాలా సీనియర్స్ మాస్టర్స్ అండి. నేను సీనియర్ ఏంటంటే మాకంటే ముందే వచ్చారు మేడం గారు, ధ్యానం చేశారు. పత్రి గారితో కలిసినప్పుడు పత్రి గారు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు, మాకంటే ముందే మీరు పత్రి గారు కలిసారు. నేను పత్రి గారిని కూడా ఈవిడ్ని తీసుకెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, వారిని అంటే పత్రి సార్ కొత్తగూడెం వచ్చినప్పుడు తీసుకెళ్ళేవాళ్ళ. పత్రి సార్ ఇప్పుడు ఈవిడ కంటిన్యూ మెడిటేషన్ చేయించాను కదా శారదా కుటీర్లో, అప్పుడు శారదా కుటీర్కి వచ్చేవారు. శారదా కుటీర్కి వచ్చినప్పుడు పరిచయాలు అంతే. అప్పుడే జస్ట్ పరిచయం అంటే గురువు గారు కలవడమే పెద్ద గొప్ప అన్నట్టు ఉండేది కదా. అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇక సరే వారిని నేను వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, మర్చిపోవడం, మన పని మనం చేసుకోవడం జరిగినప్పుడు ఈ గునిపాటి సుధాకర్ మాత్రం ఎప్పటికప్పుడు ఓ సుత్తి ఓ మేకు పట్టుకుని తిరుగుతూ ఉన్నట్టు భుజాన్ని సంచేసుకుని సుత్తి మేకు పట్టుకుని ఎప్పుడు దిగ్గొడదాం అనే టైంలో తిరిగేవాడు. పాపం ఆయన కృషిగా బాగా ఉంది. అంటే మీరు జానంలోకి వస్తే కొత్తగూడెంలో కొద్దిగా మార్పు వస్తుంది, రండి, మీరు రండి, నీకేమన్నా నీకు దమ్ముంటే ఓ పెగ్గు మందు తాగు నాతోటి, నువ్వు జానంలో రమ్మనుకోనివ్వండి, తాగుదాం పట్టండి అని వాడు ఉత్తిదే జోక్గా, పోవా ఎందుకు వచ్చింది సార్, నన్ను వదిలేయండి, నాకు ఎప్పుడు కుదిరినప్పుడు వస్తాను సార్, నాకు ఇప్పుడు ఇంకా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఈ వ్యామోహాలు ఇంకా నేను పోవట్లేదు, నాకు బలవంతంగా నేను రాలేను. సరే మా ఆవిడ చేసిందిలే కానీ నాకు కుదరదండి అని నేను అప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేటోడిని. ఆయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అలాగా ఒక నెలకోసారో 15 రోజులకోసారో ఆయనే రావడం కాకుండా మిత్రులు ఉన్నారు ఇక్కడ, శరత్ అని మురళి అని ఉన్నారు, వాళ్ళని కూడా శరత్ భాయ్ ఒకసారి రాఘవ్ గారి దగ్గరికి పోయి టచ్ చేసి వద్దాం రానివాడు, వీళ్ళిద్దరూ వచ్చేవారు. వచ్చేటప్పటికి నా పరిస్థితి ఏంటంటే నా వర్క్షాప్లో నా కౌంటర్ మీద ఒక గ్లాసు మద్యం మందు మాంసం ప్లేటు ఉండేది. వీళ్ళందరూ అయినా కానీ సుధాకర్ మాత్రం సార్ ఎప్పుడు వస్తారు అనేవాడు. సరే వస్తానులే, నాకు కుదిరినప్పుడు వస్తానులే అంటే, పలానా దిక్కిన ధ్యానం ఉందండి ఆదివారం నాడు రండి అంటే వచ్చేస్తానులేండి అనేవాడు. ఎప్పుడు మాత్రం టచ్ చేసేవాడు కాదు. ఇది సాగుతుంది ఒక 3-4 సంవత్సరాల దాకా ఆయన నా ఎమ్మడబడ్డాడు. నాకు శ్రద్ధ ఇలా సాగుతుంటుండగా 2020లో
నాకు ఆరోగ్యం బాగుంది, ఓకే. ఏమి వేరే ప్రాబ్లమ్స్ రాలే, ఓకే. అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుని ఉంటుండగా నాకు మెరుపులా మెరిసింది, మెరుపు వచ్చింది మైండ్లో, ఓకే. ఓకే. ఒక మెరుపులా మెరిసింది. ఏంటి నా జీవితం, రోజు ఇలాగే మందు తాగుతూ ఉండడమేనా, ఓకే. ఎప్పుడు మా ఇంట్లో మా ఆవిడతోటి నేను మా ఆవిడని బాధ పెట్టుడు ఉండడమేనా, ఓకే. ఈ జీవితాన్ని ఒక్కసారి ఒక సైడ్ చూపించాం కదా, ఇంకో సైడ్ చూస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న మొలక నాలోనే మొలిసింది. ఓకే. నాలోనే ఆలోచనలు వచ్చినాయి. రైట్. ఒకవేళ ఇలాగే కంటిన్యూ చేస్తే ఏ పక్షవాతం, ఏ పెరాలసిస్ ఏదో వచ్చి ఏ మంచానో పడితే అప్పుడు మందు తాగడం పక్కన పడేసి మంచాన్ని పడతాం. మంచాన్ని పడినప్పుడు నా పిల్లలు నన్ను ఇప్పుడు దాకా ఎప్పుడు తిట్టలేదు, ఏమనలేదు, అప్పుడు కూడా తిట్టరు. నన్ను ఒక టైప్లో చూస్తే కూడా కత్తితో పొడిచినట్టు ఉంటుంది కదా. అలాంటి పరిస్థితులన్నీ కూడా నేనే ఊహించుకున్నా, నాకే అనిపించింది. ఇల్లు ఏదో దీపం ఉండను కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఆలోచన ఒకటి వచ్చింది నాకు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా, ఇప్పుడే అది మానేసేసి నేను దీంట్లోకి వెళ్ళి ఏదో దాంట్లోకి వెళ్ళాలి. అదేదో ధ్యానం, పిరమిడ్ ధ్యానం వీళ్ళందరూ చెప్తున్నారు, అందులో ఆల్రెడీ మనకి ఇంట్లో ఉంది, పరిచయం ఉంది. కాబట్టి దాన్ని నేను కంటిన్యూ చేస్తే బాగుంటుందేమోనని ఒక 6 నెలల ముందే, ఒక 4 నెలల ముందే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో ఫస్టే మాంసాహారం మానేశాం. ఆల్కహాల్ మానలే, ముందు మాంసాహారం పూర్తి నిషిద్ధం, ఒకదాన్ని వదిలేశారు. ఈ రోజు నుంచి నేను మాంసాహారం ముట్టుకోను, నువ్వు తింటానంటే తిను అని నా భార్యతో చెప్తే, మీరు మానేస్తే నేను ఎందుకు తింటా, నేను మానేస్తాను. అయితే ఈ రోజు నుంచి గుడ్డు కూడా మన ఇంట్లోకి రావాలి, ఫ్రిడ్జ్లో గుడ్డు కూడా ఉండకూడదు, ఏమైనా ఉంటే బయట పడాయి. చాలా సంతోషం. ఇది ఎప్పుడు జరిగింది మీకు? అది 2020లోనండి. 2020లో. ఓకే. ఓకే. ప్రతి సంవత్సరం మిషన్లకి దసరాకి మేకపోతులను కోసేవాళ్ళు, ఏదో ఒక అజ్ఞానం. అది కూడా ఆ సంవత్సరం నుంచి నేను ఆపేసాను. నాకు ఇంకేం అవసరం లేదు, ముందు మనం మైండ్ క్లియర్గా ఉంటే ఇవన్నీ పనికిరావు అని. ఎంత లోతు శాకాహారం గురించి అంత లోతు తెలియకపోయినా నాకు ఎందుకో చిన్న ఆలోచన వచ్చింది, ఆపేసాం. ఆపేసినాక 2-3 నెలలకి మందు కూడా మానేస్తానని అనుకున్నా. ఇంక ఈసారి నుంచి ఈ వారంతో క్లోజ్ చేసేద్దాం అని మందు కూడా మానేసాం. మానేసిన తర్వాత ఒక నెల కంటిన్యూ నార్మల్గానే ఉన్నా, 1-2 నెలల దాకా ఉన్నా. ఇక జనవరి 1 వస్తుంది. ప్రతి జనవరి 1కి నేను ఈ మద్యం మాంసం తోటి ఒక 4 ఫ్రెండ్స్ని పిలిచి గట్టిగా గ్రాండ్గా మంచి బిర్యానీ చేయించి మందులతోటి అందరినీ చేసేవాడిని. ఎప్పుడైతే అది చేసేవాడిని, ఆ సెలబ్రేషన్ చేద్దాం. జనవరి 1 నాడు 10 మందిని పిలిచి మెడిటేషన్, మన ఇంట్లో మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం, దాన్ని అందరికీ అలవాటు చేద్దాం, మనం కూడా చేద్దాం అనే తపనతోటి ఈ అప్పుడప్పుడు వచ్చి సుధాకర్ గారు నాకు ధ్యానంలోకి రండి, ధ్యానంలోకి అన్నారు కదా, ఆయనకి ఫోన్ చేశా. జనవరి 27 ఎప్పుడో ఫోన్ చేశా, 26 ఎప్పుడు డిసెంబర్ 26 ఎప్పుడో ఫోన్ చేశా. సార్ మీరు ఎక్కడున్నారు అన్న, ఊళ్ళో ఉన్నారా అంటే, లేను సార్ నేను కడతాళ్ళు ప్రోగ్రాంలో ఉన్నాను. అవునా, జనవరి 1కి ఇక్కడే ఉంటారా అన్న. ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే, ఆ రోజు నుంచి నేను ధ్యానం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్న. ఏమన్నారు మళ్ళీ చెప్పండి అన్నాడు. ఆ రోజు నుంచి ధ్యానం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 10 పిరమిడ్లు తయారు చేస్తా, ఆ రోజు 10 మందిని పిలుస్తా, ధ్యానం చేయించి ధ్యాన పరిచయం చేయించి ఆ 10 మందికి 10 ఏళ్లలో నేను పిరమిడ్లు ఫ్రీగా ఇస్తా. నాకు వచ్చిన ఆలోచనే మొత్తం పూర్తిగా. ఈ పిరమిడ్లు తయారు చేయడం ఇవన్నీ నాకు అప్పటి నుంచి అలవాటు ఉంది, కొలతలు అన్ని తెలుసు. ఆ పిరమిడ్లు తయారు చేసి 10 మంది ఏళ్లలో పెట్టేస్తా, ఆ రోజు ధ్యానం చేద్దాం, దానికి మీ సారథ్యంలో ధ్యానం, మీరు ఆ రోజు రావాలి, వస్తారా అన్న. ఆయన అక్కడి నుంచి డాన్స్ చేస్తున్నాడు అక్కడ, నాకు తెలీదు. మళ్ళీ చెప్పండి అంటున్నాడు, ఏది చెప్పినా 2 సార్లు చెప్పండి అంటున్నాడు. స్పీకర్ ఆన్ చేసి అక్కడ వినిపిస్తున్నాడు అందరికీ. నేను కొట్టిన మేకి దిగింది, మంచి హుషారుగా. ఓకే సార్, ఎందుకుంటాను, భలేగా ఉంటాను అన్నాడు. సరే, దీని గురించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలవండి, ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు అందరిని పిలవండి అంటే, నేను అప్పటికి శ్రీనివాస్ గారు, నాకు ఫస్ట్ మా భార్యను పరిచయం చేసిన శ్రీనివాస్ గారు వాళ్ళు తప్పుకున్నారు, మెడిటేషన్ ఆర్గనైజింగ్ లో తప్పుకున్నారు. అప్పుడున్న సీనియర్లు ఉండేవారు, 5-6 ఉండేవారు నాకు తెలిసి. నేను వాళ్ళకి ఎప్పుడు టచ్ అవ్వలేదు, చాలా గ్యాప్ వచ్చింది, 20 years గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు తప్పుకున్నారు, వాళ్ళతో మనకి లేదు. ఈ సుధాకర్ గారు నా ఎమ్మడి పడుతున్నాడు కాబట్టి ఆయన మీదే పెట్టా. సరే, మీరు ఎవరెవరు మెడిటేషన్ చేస్తారో వాళ్ళని పిలవండి, మన ఇంటికాడ భోజనాలు పెడదాం, పొద్దున్న 10ంటికి వచ్చేస్తే 12 దాకా చేసేసి భోజనాలు పెట్టి మెడిటేషన్ చేయించి పంపిద్దాం అని చెప్తే, ఆ రోజు జనవరి 1 రోజు నేను ఈ బజార్లో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని 10 ఏళ్ళ వాళ్ళని ఇట్లా అందరూ వచ్చి భోజనం చేయండి, ధ్యానం చేయండి, భోజనం చేసి వెళ్తారు కానీ
మీకు ఒక పిరమిడ్ ఇస్తాను, దాని కింద రోజు ధ్యానం చేయాలండి. ఇక్కడ ధ్యానం ఎవరికీ తెలియదు. మీకు తెలిసిన వాళ్ళు పిలిచారు మొత్తానికి. పిలిచా. ఓకే. సరే వస్తారు కదా అని 10ంటికి రమ్మన్నా. 10ంటికి వస్తారు, 11ంటికి వస్తారేమో అనుకుంటే 11ంటికి రాలే, 12ంటికి రాలే. భోజనానికి కదా పిలిచింది రాఘవ్ గారు అనుకుని 12ంటికి వస్తున్నారు. ఓకే. 11, 12:30 ఆ టైంకి వచ్చారు. ఓకే. ఓకే. సరే వచ్చారులే అని చెప్పేసి ఆ వచ్చిన అరగంట చేయించి ఆ ధ్యానం గురించి ఈ సుధాకర్ గారి ద్వారా ఈ వచ్చినప్పుడు శరత్ గారుని ఒక ఆయన ఉన్నారు, మురళి అని ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరికే ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు, పిలిచాడు. రాఘవ్ గారు ఇంటికాడ ధ్యానం పెడతాం, మీరిద్దరు రండి. శరత్ గారు వచ్చాడు కానీ మురళి రాలా. పొద్దుట శరత్ గారు వచ్చి చూసి, అప్పుడు చూసిన రాఘవ్ని ఈ శరత్ గారు నేను మందు మార్గంలో ఉన్నప్పుడు చూసిన అవన్నీ బాగా గుర్తుండి ఈ ధ్యాన మార్గం ఈ రోజు ధ్యానం చేసిన రోజున ఆయన వచ్చాడు. వచ్చేటప్పుడు సెటప్ అంతా మారిపోయింది ఇల్లు. ఒక ఈ ఇత్తనన్న 10 పిరమిడ్లు కాకుండా ఇంకొక 5 పిరమిడ్లు ఎక్కువేసి గోడకి హ్యాంగింగ్ చేసి దాని కింద కుర్చీలు వేసి ఒక సెంటర్లో తయారు చేసాను దాన్ని. అసలు ఎవరికి అది ఊహకి అందదు. ఇదంతా చూసి ఆయన చాలా అద్భుతంగా మారిపోయాడేంటి అడ్రస్ రైట్ అడ్రస్ వచ్చాను, ఇంకో రాఘవ దగ్గరికి వచ్చాను అనే సందేహం కూడా వచ్చి ఉండొచ్చు. చూసి టక్మని బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి ఒక అరగంట తర్వాత వాళ్ళ అమ్మాయి హర్షిత అనే ఉంది, ఆ అమ్మాయిని తీసుకుని ఒక 2x2 పిరమిడ్ కాపర్ పైపులతో మెర్కబా కాపర్ పైపులతో చేసింది. అంటే ఆయన ఆ సంతోషం తట్టుకోలేక నన్ను చూసి ఇందులోకి వచ్చాను కదా అని వెంటనే వెళ్ళి ఆ పిరమిడ్ పట్టుకొచ్చి నాకు బహుమతిగా ఇచ్చారు. సార్ మీరు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఈ పిరమిడ్ నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నారు. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి తీసుకుని అక్కడ హ్యాంగింగ్ చేసి ఆ రోజు వాళ్ళతోటి వ్యవహారం నడిపించా. అక్కడి నుంచి ప్రతిరోజు ధ్యానం చేయాలి అనేది కాన్సెప్ట్ పెట్టుకున్నా. మాంసాహారం మానేసా, ఆల్కహాల్ మానేసా. అంటే 21 జనవరి. ఓకే, బాగుంది. అక్కడి నుంచి చేస్తూ మీ జీవితంలో ఒక యూటర్న్ తీసింది. ఆ యూటర్న్ అదేనండి. ఇంకా అక్కడి నుంచి ఇంక మళ్ళీ ఇటు చూడలేదు, ఇటే. అక్కడ అందరినీ పిలిచి మా ఇంటికి రెండమ్మ సాయంత్రం పూట 1 గంట ధ్యానం చేద్దాం అనేవాడిని. వస్తాననేవారు కానీ ఎవరు వచ్చేవారు కాదు చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు ఏం చేసామంటే ఇంటింటికి ధ్యానం చేద్దాం, మీ ఇంటికి వచ్చి ధ్యానం చేద్దాం 10 మందిని కలిసి అని చెప్పి ఇంటింటి ధ్యానం అని చెప్పి పెట్టామండి ఇక్కడ ఈ 10 ఇళ్ళకి. దానికి సుధాకర్ గారిని, శరత్ గారిని, మురళి గారిని వీళ్ళందరినీ రమ్మండం కూడా జరిగింది. ఇందులో ఈ శరత్ గారు వారి మిస్సెస్ కవిత గారు బాగా కనెక్ట్ అయ్యారు. మనం చేసే కార్యక్రమానికి వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ దగ్గరైంది. వాళ్ళకి ఎప్పుడు దొరుకుతుందా ఇలాంటి ఒక సెంటర్ వ్యక్తి, ఇలాంటి ఒక ప్రోత్సహించే వాళ్ళు కావాలి కదా అని వాళ్ళు ఎప్పుడు బట్టి ఎదుగుతున్నారంట. మనం ఎప్పుడైతే కలిసామో మాకు సపోర్ట్గా వాళ్ళు నిలబడ్డారు. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ ఇంటింటి ధ్యానం చేయడం అంటే వీళ్ళకి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు. అయినా కరెక్ట్ టైంకి రావడం, ఈ 10 ఏళ్ళకి తిరగడం, ధ్యానం గురించి మాట్లాడడం. మాకు ధ్యానం గురించి చెప్పాలనే క్లాసు కానీ దాంట్లో ఒక విషయం చెప్పేది కూడా మా దగ్గర మాకు లేదు. అప్పుడు కానీ సాధనలో మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు, ఎంతసేపు కూర్చునే వాళ్ళు మీరు అప్పటి నుంచి ధ్యానంలో? 1 అవర్ సార్. గంట. ఆ గంటలో మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? అసలు దేంతో సంబంధం లేదు సార్ నాకు. ఆ గంటలో నాకు వేరే సమస్యలు కానీ, నా శరీరం గురించి కానీ, నా వ్యవహారం గురించి కానీ ఏమి లేదు. అది ఒక పెద్ద గిఫ్టే. మైండ్ జీరో అయిపోయి, జీరో, ఆలోచన రహితం, కామ్గా ఉండడం. ఇప్పటికీ కూడా ఇప్పుడు ధ్యానం చేయకపోతే మనం నిద్ర రాదు. ఆ నిద్ర ధ్యానం చేస్తేనే 12 గంటలకు రాని, 1 గంటకు రాని బయటకు వెళ్ళి నైట్ పడుకునే ముందు కొనేసి ధ్యానం చేసి ముందు ఆ మైండ్ని ఫ్రెష్ చేసిన తర్వాత పడుకోబెడతాం. గంట అయితే మినిమం సార్. 1.5 గంట అనేది గ్రూప్లో ఎప్పుడైనా చేస్తే మాత్రం కంటిన్యూ చేస్తాం. బాగుంది. అలా చేస్తూ 100 రోజులు ఇంటింటి ధ్యానం పెట్టామండి. ఈ ఎల్లినీళ్ళకే ఎల్లినీళ్ళకి సైకిల్ తిప్పుతా చేసుకుంటా 100 రోజులు అయినాక సెలబ్రేషన్, ఒక 100 days సెలబ్రేషన్గా చేసి ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నా కల్లా కరోనా వచ్చింది. సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. అక్కడ ఆపేసాం, గ్రూపులుగా ఉండొద్దంటే. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఆలోచన వచ్చి మళ్ళీ సెంటర్ ఏర్పరిచి అందరినీ తీసుకురావడం. తిరిగి రీస్టార్టింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? ఒక 7-8 నెలల తర్వాత మళ్ళీ ఒక 7-8 నెలలు, ఒక 1 year. ఈ మధ్యలో మనం సెంటర్ ఇంకా అప్పటికి ఇక్కడ నాకు ఇంత సెంటర్ డెవలప్మెంట్ లేదు. వేరే కాడ సెంటర్ పెట్టారు, మా సుధాకర్ గారే ఓ దిక్కున పెట్టారు. అక్కడ కొన్ని రోజులు నడిపించాం. అక్కడికి కొద్దిగా మంచిగా అనిపించలే, అంత కంఫర్టబుల్గా అనిపించలేదు.
ఆ సెంటర్ ఎందుకో అనిపించలేదు. ఇది ఎక్కడ ఇది బలపడాలని ఉందేమో. ఓకే. ఎందుకో మాకు ఒక ఆలోచన వచ్చి దీన్ని ఇక్కడ ఈ 108 పిరమిడ్ ధ్యాన సదన్ అనేది పెట్టాలి అనేది నా మైండ్లోకి వచ్చింది. ఓకే. ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, అదే. అది కంటిన్యూ చేద్దాంలే అని చెప్పేసి ఓకే. ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడికి మార్చేసాం. ఓకే. అప్పటి నుంచి ఇది ఒక రూమ్ లాగా ఉండేదండి. ఇందులో గట్టిగా ఎక్కువ పడితే ఒక 25 మంది పెట్టేవారు అప్పుడు పాత రోజుల్లో, పాత ఇది స్టార్టింగ్లో. దానికి 25 మంది పట్టేటప్పటికి ఇంకా 25 మంది తర్వాత మరి ఎక్కువ మంది వస్తే ఎక్కడ పెట్టినా ఇది బయట అంతా ఓపెన్ ఎండ. అదే సండే మనం 10 గంటల నుంచి 1 గంట దాకా క్లాసు, 1 గంట తర్వాత జానప్రసాదం అనేది ఒక డిజైన్ చేసేసుకున్నాం. ఓకే. ఇది కంటిన్యూ చేయాలి. ఓకే. కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు మనం మెసేజ్లు పెట్టడం చక్కగా బాగా అలవాటు చేసేసాం దాన్ని అంతా డిజైన్గా. ఏది పట్టుకున్నా దాన్ని పర్ఫెక్ట్గా జనాల్లోకి వెళ్ళాలి. ఓకే. మనం చెప్తే వాళ్ళు ఓకే. ఓకే. ఆకర్షించాలి అనే ప్లాను శరత్ గారి ద్వారా కానీ నేను మురళి గారి ద్వారా కొద్దిగా ఈ హనుమంతరావు గారు వీళ్ళందరూ పరిచయాలు పెరిగినాయి కదా. ఏది చేసినా కొంచెం గ్రాండ్గా బాగుండాలి, అందరితోటి పాటు అందరికీ మనం అందేవారు మనం పొందేది అనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఇలా చేస్తూ ఉండి 25 మంది పడితే పొద్దున ఇంకో 20 మంది 10 మంది వస్తే ఎక్కడ పెడతాం బయట అని చెప్పేసి మొత్తం దీన్నే రెనోవేట్ చేసి దీన్ని ఏం చేయాలనుకుంటా. నాకేదో కొద్దిగా ఇంటీరియర్ వర్క్, నేను బేసికల్ కార్పెంటర్ వర్క్ కాబట్టి నాకున్న ఆలోచనతోటి నాకున్న ఆర్థికంగా ఉన్న వనరులతోటి ఒకేసారి చేయలేకపోయినా కొద్దిగా నెలకోటి అనుకుంటా మొత్తానికి ఇప్పుడు ఒక 80 మంది పట్టే అంత హాలుని తయారు చేసి 100 మంది చక్కగా సర్దేయచ్చు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. దీనికి అన్ని సౌకర్యాలు ఇచ్చాం. బాగుంది. ఒక ఏసీలు పెట్టాము. అంటే ఎక్కువ మంది వచ్చేటప్పటికి హీట్ ఎక్కువ వస్తుంది సార్. ఒక నలుగురు 10 మంది ఉన్నప్పుడు వేరు, ఒక 50 మంది ఉన్నప్పుడు వేరు. ఇది కూడా ఈ ఇబ్బంది పడొద్దు. ఇక్కడికి వస్తే మళ్ళీ జానానికి ఇసుక పుట్టి ఏదో ఎందుకు పిలిచారా బాబు, మాకు కంఫర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో కంఫర్ట్గా ఉండేటట్టు ఏర్పాటు చేసి ఏసీలు పెట్టాము. మంచిగా వాష్రూములు పెట్టాము. పైనుంచి అది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో కదా, ఇది థర్డ్ ఫ్లోర్. అదే మీరు ఇవ్వాల్సినంత వరకు కంఫర్ట్స్ ఇచ్చారు. క్లాసులు రెగ్యులర్ చేసేవాళ్ళ మీరు? ఎట్లా వీక్లీ వన్స్ పెట్టేవాళ్ళ? ఎట్లా? వీక్లీ సండే హ్యాపీ సండే అని పెట్టి 108 పిరమిడ్ ధ్యాన సదన్ పేరు మీద హ్యాపీ సండే అని పెట్టి మార్నింగ్ 10 to 1 అంటే 10 గంటల నుంచి 1 గంట వరకు ధ్యానం. అంటే అందులో 2 గంటలు ధ్యానం, 1 గంట జ్ఞానం. జ్ఞానదాతను ఎవరో ఒకరిని క్లాస్ చెప్పడం కానీ క్లాసులు ఒక మంచి సీనియర్ మాస్టర్ని తీసుకురావడం. ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు వారికి మనం ముందుగా అడిగి పలానా డేట్లో మాకు క్లాస్ ఇవ్వాలండి అని చెప్పి అడిగి. ఇప్పుడు సరే, ఇంతవరకు ఇవన్నీ చేస్తున్నారు మీరు. ఇప్పుడు బుక్స్ ఏమైనా చదివేవాళ్ళు మీరు? అలవాటు ఉందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కార్పెంటరీగా వర్క్ మీద పెరిగి వచ్చిన వాళ్ళు కదా, పుస్తకాల మీద ఏమైనా కానీ? పుస్తకాల మీద అవగాహన లేదు, అంటే ప్రాక్టికలే. ఓకే. ఎక్కువ ప్రాక్టికల్ గానే వెళ్తున్నా. ఓకే. ఇప్పుడే పుస్తకాలు చదవాలనే ఒక ఆలోచన వచ్చింది. ఓకే. అది ఇప్పుడు రూట్లోకి వచ్చింది. ఇంకా నేను కరెక్ట్ గా చెప్పలేను ఈ బుక్ చదివేసానని. మొత్తానికైతే బుక్ వల్ల కూడా మనకి జ్ఞానం పెరుగుద్ది. ఈ బుక్ నాలెడ్జ్ ఉంటేనే ఇంకా కొంత ఎదగొచ్చు అనే ఆలోచన ఇప్పుడు వచ్చింది. నేను బేసికల్ గా చదువుకునేది తక్కువ. కొంత అప్పట్లో 5వ తరగతి 6వ తరగతి అంటే ఇంగ్లీషు అది ఏం పెద్దగా ఉండేది కాదు. తెలుగులోనే, అది కూడా ఏదో ఎండాకాలం వానాకాలం చదువులాగా 4 రోజులు వెళ్ళడం 4 రోజులు ఎగ్గొట్టడం. దాని తోడు ఏంటంటే వృత్తిపరంగా వచ్చారు గ్యాప్ పెరిగిపోయింది. గ్యాప్ బాగా పెరిగిన గ్యాప్ మళ్ళీ తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అయినా శ్రద్ధ ఉంది కాబట్టి ఎఫర్ట్ పెట్టే చదవటం పెద్ద కష్టమైన పని. అది ఇప్పుడు వచ్చిందండి. ఇప్పటి వరకు లేదు కానీ వాస్తవం చెప్తున్నా. ఆ స్వాధ్యాయం అనేది ఇప్పుడు చెయ్యాలి. అంటే గురువు గారు ఎందుకు చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం అని చెప్తున్నారు. అంటే ఒకదానికోటి కనెక్టింగ్ అనేది ఉన్నది. అదే అర్థమైంది. కాబట్టి బుక్కుల మీద అప్పుడప్పుడు వేస్తా కన్ను. ధ్యాన జగస్తులు తెప్పిస్తాం. ప్రతి నెల వస్తాయి. మా దగ్గర మా సెంటర్కి 15 బుక్లు వస్తాయి. ప్రతి నెల 16 బుక్లు వస్తాయి. అందరికీ ఎవరికాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. నా ఇంట్లో ఉంటాయి. కానీ అది ఏదో ఒక పేజీ 2వ పేజీలో పత్రిక గారిది ఒక స్టోరీ ఉంటుంది. ఏదోటి ఆ స్టోరీ తిప్పుతాను, పెట్టేస్తాను. మంచి మెసేజ్ ఒకటి దొరుకుద్ది. అది అలాంటి మెసేజ్లు బుర్రకు ఎక్కినాయి, బాగుంటాయి కదా అని చెప్పి చదువుతాను. ఇప్పుడు మరి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ధ్యాన మహాచక్ర జరుగుతుంది కదా కట్టాల్లో. అట్లా వెళ్తుంటారు మీరు? తప్పకుండా వెళ్తుంటుంటాం. ఇక్కడ ఉన్న మా జానులు అందరికీ చెప్తుంటాం. కంపల్సరీ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తాం. దానికి కావలసిన అన్నప్రసాద సమర్పణ కోసం కూడా
కొద్దో గొప్ప మనం సహాయం ఎవరికి డొనేషన్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ డొనేషన్స్ ఇవ్వమని చెప్తాం. ఓకే. దాని కార్యక్రమానికి కూడా మేము ప్రతి సంవత్సరం వచ్చిన కాడి నుంచి, ఇందులోకి వచ్చిన కాడి నుంచి, దాని గురించి తెలిసిన కాడి నుంచి ఓకే. కంపల్సరీ మేము వెళ్తాం. మన సెంటర్లోకి వచ్చిన వాళ్ళందరికీ దాని గురించి చెప్తాం. ఆ ఎనర్జీ తీసుకోవాలని చెప్తాం. అది పత్రి గారు ఒక పుట్టిల్లు లాంటిది, కంపల్సరీ అక్కడికి వెళ్ళాలని. మరి ఇప్పుడు ఇంత పరిచయం పెరిగింది, సెంటర్ పెట్టారు, పరిచయాలు పెరిగినాయి, మొత్తం వర్క్ ఓరియంటెడ్గా అడ్వాన్స్గా దూసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి పత్రికతో అంతకుముందు ఏదో హలో అంటే హలో అని సెకండ్ ఇవ్వడం తప్ప వ్యక్తిగతంగా మీరు పెద్దగా మాటలు ఏమన్నా కలిసిన తర్వాత? ఒకసారి కలిసింది సార్, ఒక్కసారి కలిశారు. సత్తుపల్లి ఒక ప్రోగ్రామ్కి ఎందుకో అటు అటు వచ్చారు, అటు జంగారెడ్డిగూడెం సత్తుపల్లి ఓకే ఆ సైడు వచ్చినప్పుడు వెళ్ళడం జరిగింది. ఆయన అలా కూర్చుంటే నన్ను ఎవరో పరిచయం చేశారు, తీసుకెళ్ళి ఇలాగ రాఘవని కొత్తగూడెంలో మన వర్క్ బాగా చేస్తున్నారని అంటే కూర్చో అన్నారు. కూర్చున్నా కాసేపు ఏదో సేవ చేసుకుంటూ, ఏం చేస్తావు నాయన అన్నాడు. ఇలాగా కార్పెంటర్ వర్క్ చేస్తాను సార్, దాంతో పాటు ఈ సెంటర్ మెయింటైన్ చేస్తున్నా, ఈ పిరమిడ్లు అయ్యి వుడ్ వర్క్, అది వుడ్ వర్క్తో పిరమిడ్లు తయారు చేస్తున్నా, ఈ క్రాప్ సర్కిల్ డిజైన్లు చెప్తానండి. ఇలాంటి కొన్ని తయారు చేసి ఈ రామారావు గారు నా ద్వారా క్రాప్ సర్కిల్ తయారు చేసి పంపిస్తుంటాడు, ఈ వర్క్ చేస్తున్నాడు. అబ్బో అయ్యో బాగానే చేస్తున్నావుగా అనుకుంటూ నన్ను ఇలాగే కాసేపు కంటితో నన్ను కన్ను ఆర్పకుండా చూసుకుంటా ఉన్నారు. కాసేపు చూసి ఓకే కానీ అన్నారు. అంటే ఒక గురువుతోటి సన్నిహిత సంబంధంలో ఒక ఆయన పర్యవేక్షణలో కొంతవరకు అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మరి సార్ శరీర విరమణ చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీకు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అలా అనిపిస్తుంది కానీ, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనిపిస్తుంది కానీ సార్ వెళ్ళిపోయారని అనిపిస్తలే. ఎందుకంటే ఎప్పుడు ఆ వర్క్ ఆ సార్ చెప్పిన దాంట్లోనే మనం నిమగ్నమై ఉన్నాం. సాధన క్లాసులు అవన్నీ ప్రతిరోజు ఆయన వాయిస్ వినకుండా మనం లేము. ప్రతిరోజు ఆయన చెప్పింది మనం పాటిస్తూ ఉన్నాం కాబట్టి అసలు ఆయన విడిచిపెట్టి వెళ్ళారనే ఆలోచన కూడా మాకు రావట్లే. ఎప్పుడు మనతోటి ఉన్నారని అనుకుంటున్నాం. ఏదో అంటారు కదా, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. 15 ఏళ్ల పాటు ఉన్న వాళ్ళకంటే కూడా ఇంత స్పీడ్గా అడ్వాన్స్ అయిపోయి ఇంత మీరు సెంటర్ ఈ విధంగా డెవలప్ చేసి మరి దీనిలో అన్ని రకాల కంఫర్ట్స్ ఇచ్చి వచ్చేటటువంటి వాళ్ళు కంఫర్ట్ చేస్తే చెదరకుండా కూర్చుంటారనేటువంటి మీ నమ్మకానికి ఇంత వర్క్ చేస్తున్నది. సో వెరీ హ్యాపీ సార్, చాలా బాగుంది. అయితే పత్రికారి లక్ష్యం ఏంటంటే కేవలం ఏదో ఒక రాష్ట్రానికి దేశానికి పరిమితం కాకుండా మనం ఉన్న ధ్యానం శాఖాహారులు ప్రపంచం మొత్తం చెప్పాలన్నారు కదా, దానికోసం ఇప్పుడు మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టారు. ఇప్పుడు ఆ ఛానల్ మీద మీ అభిప్రాయం, మీరు ఛానల్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఛానల్కి నేను సపోర్ట్ ఇస్తున్నానని నేను చెప్పలేను కానీ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మాత్రం అద్భుతం. అది చూస్తారా రెగ్యులర్గా మీరు? తప్పకుండా. అదే అసలు అందులో చూస్తుంటేనే కదా మనకి తెలిసేది, నేర్చుకునేది కూడా. అసలు ఎవరెవరు మహామహా మాస్టర్స్ వాళ్ళ స్పీచెస్ నాకు ఎన్నో ఎట్లా ఆన్ చేయగానే మనకు కావాల్సిన మెటీరియల్ వస్తుంది అన్ని కోణాల నుంచి వస్తుంది. అన్ని కోణాల నుంచి మన ఆలోచన విధానాన్ని బట్టే, మన చూపుని బట్టే, దృష్టిని బట్టే సృష్టి ఉంటుందనే మాటలు మనం ఏదైతే ఆలోచనలో ఉన్నామో అది ప్రత్యక్షం అవుతుంది. అంటే పత్రిక ఉన్నప్పుడు కూడా అందరి దగ్గరికి వెళ్ళండి, అన్ని వినండి, మీకు ఏం కావాలో తీసుకోమని చెప్పేవాళ్ళు. అలా ఇప్పుడు పిఎంసి ద్వారా ఎంతో మంది మాటలు మనం వింటున్నాం, వాళ్ళ అనుభవాలు వింటున్నాం, వాళ్ళు పొందింది వింటున్నాం, వాళ్ళు నష్టపోయింది ఏంటి, లాభపడింది ఏంటి వింటున్నాం. ఇలాంటివన్నీ మనకి ప్రత్యక్షంగా మన పిఎంసి ద్వారా వస్తుంది కాబట్టి అది చాలా గొప్ప ప్రాజెక్టు. అది ప్రపంచానికే ధ్యాన జగత్ అన్నారంటే ధ్యాన జగత్ ఇదే చేస్తుంది. అసలు మనం పోయి ప్రపంచం ప్రాక్టికల్ గా చేసిన దానికంటే అది చాలా గొప్ప ప్రాజెక్ట్. అది పత్రి గారు మరి అంత గొప్పగా ఆలోచించి అది కావాలి మనకు అసలు ఆధ్యాత్మికానికి ఎన్ని అవసరమా అనుకునే రోజుల్లో ఇది కావాలి. ఏదో ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక ఛానల్ పెట్టుకుని వాళ్ళని డెవలప్ చేసి సినిమా యాక్టర్లు పెట్టుకోవడానికి కాదు, వ్యాపారం. అసలు అది వ్యాపారం. అది ఆధ్యాత్మికానికి కూడా ఇటువంటి శాటిలైట్ ఛానల్ కావాలి, మన ఛానల్ అందరూ చూడాలి అంటే ఇది కూడా ఉంటుందా అనే టైంలో పత్రి గారు మరి ఇది స్థాపించి దీన్ని అందరికీ చేరాలని అప్పుడే ఆలోచించి అంత కృషి పట్టుదలతోటి పెట్టినందుకు, ఇది ఎంత విస్తారమైనందుకు, అసలు ప్రపంచం అంతా ఈ వంక చూస్తుందంటే అది నిజంగా అద్భుతమైతేనే కదా చూస్తుంది. మొత్తానికి ఒక వాల్మీకి కనుక యూటర్న్ తీసుకుని రామాయణం రాసినట్టుగా మీకున్న అలవాట్ల ప్రకారంగా ఒక అలవాట్లలో మునిగి తేలినటువంటి వాళ్ళు, అంటే జీవితంలో ప్రతి వ్యక్తి ఒక యూటర్న్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది దానికి బహుశా మిమ్మల్ని ముందు పెట్టి చెప్పొచ్చు. వాల్మీకి అన్నారంటే మీకు మాట చెప్పాలి. మా శరత్ అని బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి బాగా ఫుల్ సపోర్ట్ ఆయన, నాకు చేదోడు వాదుడుగా ఉంటాడు. ఆయన నన్ను అప్పుడు వాల్మీకిలా అదే
ఆయన ఎవరు రత్నాకరుడు ఆ, రత్నాకరుడిగా చూసిన ఓకే అప్పుడు రాఘవని ఓకే మళ్ళీ జానంలోకి వచ్చిన తర్వాత ఈ ఆ. వాల్మీకిగా మారినప్పుడు మీకు మేమిద్దరం వాకింగ్ చేస్తూ మీకు ఓ మాట చెప్పాలి సార్ అన్నాడు. ఏంటి సార్ అని ఆ, అంటే మీకు చెప్పాలి కానీ ఎప్పుడు బట్టో నా మనసులో ఉంది మీతో చెప్పలేదు. ఆ, ఏంటంటే ఉమ్, నేను ఆ రోజుల్లో సుధాకరాన్ని తీసుకొచ్చి మీ చుట్టూ మాట్లాడితే రాఘవ గారి దగ్గరికి వెళ్ళొద్దామని కూడా ఆ, ఎందుకన్నా ఈయనతోటి మనం తాగుబోతూ ఆయన ఎప్పుడు మారాలి ఎప్పుడు జాని కావాలి అనుకునేవాడిని. ఆ, ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని చూస్తే అలాగ ఉండేది. ఉమ్, కానీ ఇప్పుడు మీరు చేసే ఈ వర్కులు ఈ డెడికేషన్ చూస్తే మాత్రం ఆ, సార్ నాకు చాలా ఆశ్చర్యం సార్. అదే మీరు నిజంగా వాల్మీకే సార్ అని ఆయన నోటమిటిందా నాకు ఆశ్చర్యం అనమాట. అంటే మీరు ఇలా కూడా అనుకున్నారా? కరెక్ట్. అది ఏ వ్యక్తిలో పరివర్తన ఎలా కలుగుతుంది, ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారు, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఎవరు దేనికోసం పుట్టాం. ఇప్పుడు తల్లి తండ్రి భార్య బిడ్డ వివాహం ఇవన్నీ సో రొటీన్ అవును సార్. కదా, కోట్లాది మందికి రొటీన్లో ఉంటాయి. కానీ ఇంత ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి లోక కళ్యాణం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి ముందు వెనక చూడకుండా వచ్చే వాళ్ళకి అంత కంఫర్ట్ ఇవ్వాలి. అంటే లోకో సమస్త సుఖినో భవంతు బాగుంది కదా, అలా ఉంటుందని చెప్పని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మరి పత్రిక ఇచ్చినటువంటివన్నీ కూడా మీరు చదవకపోయిన కనీసం విని వాటిలోకి అంతరార్థాలు అర్థం చేసుకుని ఇవాళ ఇంత పెద్ద సెంటర్ని రాఘవ అంటే గమకం తెలియదు, 108 రాఘవ అంటే గమకం అందరికి జరుగుతుంది. అంత లాగా లాక్కొచ్చారంటే మీ కృషి, మీ పట్టుదల, మీ యొక్క కార్యాచరణ ఇవన్నీ చూస్తుంటే సో వెరీ హ్యాపీ సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మరి ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఈ పత్రి గారు మనకి ఇచ్చిన ఇటువంటి అవకాశం ఏంటి, ధ్యానం, స్వాధ్యాయం, శాకాహారం ఇవన్నీ చెప్పి ఇవన్నిటినీ ప్రపంచానికి అందివ్వడానికి ఒక మంచి ప్లాట్ఫాము పిఎంసి ఛానల్. ఈ పిఎంసి ఛానల్లో మనం ప్రతిదీ నేర్చుకుంటున్నాం. అసలు తెలియని ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి పిఎంసిని మనం చూస్తూ వేరే వాళ్ళని చూసేటట్టు చేస్తూ అందులో వచ్చిన ఆ ధ్యానం గురించి తెలిసి ప్రతి వాళ్ళని మనం ధ్యానులుగా చేయడం, శాకాహారులుగా చేయడం, సజ్జన సాంగత్యంతో అందరూ చక్కని సంభాషణలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పిఎంసి ద్వారా మనకు వచ్చిన ఈ కార్యక్రమాలను మనం చూసుకుంటూ ధ్యాన జగత్ కావాలి అంటే ధ్యాన జగత్ కావాలంటే మనందరం ఓ పట్టుపట్టాలి. ఆ ప్రతి వ్యక్తిలోని ఆ కమిట్మెంట్ అంటే దాన్ని అంకిత భావంతో చేసే దీక్ష అనేది మనం తీసుకుంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఏమి చేయలేనంత మాత్రాన చెడ్డోళ్ళం కాదు, చేసినంత మాత్రాన గొప్పోళ్ళం కాదు. అందరూ గొప్పోళ్ళే, అందరూ మంచివాళ్ళే, చెడ్డోళ్ళు అనేది ఏం లేదు. అందరినీ సమానత్వంలో చూసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళి అందరినీ ఈ పిఎంసిని ఉపయోగించుకోవాలని పత్రి గారు చెప్పిన మార్గంలో మనం అందరం నడవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ స్వామి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్ రాఘవ గారి జీవిత చరిత్ర పూర్తిగా విన్నారు. రాఘవ అనే కంటే కూడా 108 రాఘవ అంటే నిక్నేమ్ అయిపోయింది అది పరిస్థితి. అంటే కారణజన్ముడుగా భూమి మీదకి ఎట్లా వస్తారనేది వృత్తిపరంగా ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి, లోకంలో ఒక మంచి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలన్నప్పుడు ఆ కార్య సాధనలో రాఘవ గారు కొన్ని కృషి, పట్టుదల. ఈరోజు మనం ఇంత ఇంటర్వ్యూలని చేయగలుగుతామంటే బట్ ఈ ప్రాంగణమే ఆ ప్రాంగణం. 108 రాఘవ గారు అని చెప్పన్నాం, అక్కడే కూర్చుని ఇవన్నీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలు చేస్తున్నామని చెప్పానంటే ఆ లోకో సమస్త సుఖినో భవంతి అనే కాన్సెప్టు వారిలో ఎంతగా ఇంకిపోయిందో మనకు అర్థమవుతుంది. అందువలన తెలుసో తెలియనప్పుడు మనం ఏ పొరపాటు చేస్తాం అది వేరే విషయాలు. గతం గత ఒక దెబ్బతో అదంతా వదిలేసి మరి యూటర్న్ తీసుకున్న తర్వాత ఆయన విల్ పవర్ ఆయన చెక్ చేసుకుంటూ ఇవాళ 10 మందికి ఆదర్శంగా నిలబడగలుగుతున్నారంటే ఆయన కృషి, ఆయన పట్టుదల. దేనివల్ల వచ్చింది? ఏదో చదువుకుని రాలేదు, ఆ సంస్కార బలం అని చెప్పి అంటాం దాన్ని. ఆ సంస్కార బలంతో ఈరోజు రాఘవ గారు మరి ఇంత కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మందికి ఆదర్శవంతంగా ఉన్నారంటే ఇది చూసి మనం కూడా అర్థం చేసుకొని మన జీవితాలను కూడా ఉన్నతగా తీర్చిదిద్దుకోవటానికి ఇదో చక్కని అవకాశంగా భావిస్తూ అందరూ ఆ స్థాయిలో ఎదగాలని మరొకసారి నేను కోరుకుంటూ వీక్షించినటువంటి పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి కోఆపరేట్ చేసినట్టు రాఘవ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ రాఘవ గారు, థ్యాంక్ యూ.